డబ్బులున్నోనికే టికెట్ ఇస్తుంది పార్టీ అంటే మందుల సామ్యాలు కానీ వెడమ బొజ్జు కానీ వాళ్ళని ఎగ్జాంపుల్ తీసుకోను, వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయా? రిజర్వేషన్ టికెట్లు కాబట్టి రిజర్వేషన్కి టికెట్కి రిజర్వేషన్లు ఇంకొకళ్ళు ఉంటారా డబ్బులు ఉన్నోళ్ళు? నాకు చెప్పు నువ్వు. మందుల సామ్యాల ప్లేస్లా అద్దంకి దయాకర్ కూడా ఉండే కదా. మీరు మైనంపల్లి నిన్నగాక మొన్న జాయిన్ అయిన రోహిత్కి కూడా టికెట్ ఇచ్చారు కదా, అది కూడా మాట్లాడితే బాగుంటుంది. నువ్వు టికెట్ ఎందుకు రాలేదని అడుగుతావు, డబ్బులు ఉన్నాయని అడుగుతావు. రోహిత్ని యశస్వి అంటే డబ్బులు ఉన్న వాళ్ళకే టికెట్లు ఇస్తారు అనేది ఒక నువ్వు ఆ ప్రశ్న వేస్తే నేను ఈ క్వశ్చన్ కూడా అడుగుతున్నా. మందుల సామ్యుల కథ, వెడమబొజ్జు కథ, ఇంకా అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. డబ్బున్నోళ్ళు ఉంటారు, డబ్బు లేని వాళ్ళు ఉంటారు, నాయకులుగా ఎదగాల్సిన దమ్మున్నోడు ఉంటాడు, అందరు ఉంటారు. అన్ని ఈక్వేషన్లు అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్లు ఏమో నాకు తెలియదు కదా. అది ఏ ఈక్వేషన్లు ఇవ్వలేదో నువ్వు పోయి నేను అడిగితే ఆగాగు కల్వ సుజాతకు టికెట్ ఎందుకు ఇవ్వలేదని మీరు అడిగితే వాళ్ళు ఆన్సర్ చెప్తారేమో. నేను అడిగితే ఎందుకు చెప్తారు? నేను అడిగితే చెప్తారు నాకు ఎందుకు ఇవ్వలేదంటే. అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు మీ నియోజకవర్గాల్లో పోతున్నారు, ప్రజల్ని కలుస్తున్నారు. ఎట్లా పార్టీ గురించి ఏమంటారు? అధికారం పార్టీ గురించి ఏమంటారు? కాంగ్రెస్ పార్టీ గురించి ఏమనుకుంటారు జనాలు? ఎందుకు ఏమనుకుంటారు? ఏమైందని మీ దగ్గరికి వచ్చి నిన్ననే మా తెలిసిన వాళ్ళు అక్కడ ఉన్న జనాలతో కూర్చొని మాట్లాడితే అప్పుడున్న రోహిత్ రెడ్డి ఏం చేయలేదు, మా ఎమ్మెల్యే రోడ్లు వేపిస్తున్నాడు, అన్ని పనులు చేస్తున్నాడు అని చెప్పారట. నేను నా మాట కాదు, నేను పక్కకు నిలబడితే వాళ్ళు మీ ఎమ్మెల్యేకి సఖ్యత మంచిగా ఉంటుందా? ఇద్దరు కలిసే ఉంటారా? నేను రోహిత్ రెడ్డికి కూడా పనిచేసినప్పుడు, మనోహర్ రెడ్డికి కూడా పనిచేసిన, అందరికీ పనిచేస్తాను. నేను పార్టీ జెండా మోసేదాన్ని. నేను పార్టీ నాయకుడు ఎవరికి టికెట్ ఇస్తే ఆడ పనిచేస్తా. నాకు టికెట్ రాకపోయినా మీ స్థానిక ఎమ్మెల్యేతో మీరు మాట్లాడారు, ఇద్దరికి మాటలు లేవు అని అంటారు, వాస్తవమా? ఎవరు కొత్తగా ఎవరు చెప్తారేమో, నీకు అన్ని కొత్త కొత్త ముచ్చట్లు చెప్తారేమో, నాకు తెలియదు. మరి ఇప్పుడు ఏమన్నా మనోహర్ రెడ్డి గారిని అడుగు, మరి సుజాతమ్మ మాట్లాడు. నిన్ననే ఫోన్ ఒకసారి ఎమ్మెల్యే గారికి ఏమైనా ఫోన్ చేయగలుగుతారా? అంటే క్లారిటీ కోసం, అంటే మాట్లాడుతున్నారు, కలిసే ఉన్నారని చెప్పడానికి. వింటావా మరి? మరి ప్రోగ్రాంలో మరి అఫీషియల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మరి ఆయన ఏమన్నా లేపితేనేమో మాట్లాడుతున్నట్టు, ఇక లేపట్లేడు అని అంటే ఏమన్నా అంటే ఇక ఒక ఎమ్మెల్యే అధికారిక కార్యక్రమాలు ఉంటే ఎత్తకపోతే అంటే ఇద్దరు మాట్లాడుకుంటారు కదా, సఖ్యత ఉంది కదా. నీకు ఏదో అడిగినావు, నువ్వు క్లారిటీ తీసుకో. మీ నియోజకవర్గ ప్రజలే అడిగారు, అందుకే నువ్వు లైవ్లోనే ఎందుకు కానీ క్యాజువల్ గా మాట్లాడండి. అన్నా గుడ్ మార్నింగ్ అన్నా, బాగుండ్రా అన్నా? అన్న ఎక్కడుందన్న ప్రోగ్రామ్ ఈరోజు? అన్న నేను లైవ్లో ఉన్నా, మీకు మీ ఎమ్మెల్యేకి పడదంట, మాటలు మాట్లాడతలేరంట అని చెప్తున్నారు, అందుకే స్పీకర్ పెట్టి మాట్లాడుతున్నారు. మాట చెప్పండి అన్న. ఇగో సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్. సార్ మీ నియోజకవర్గాల్లో లేలే ఎమ్మెల్యే గారికి కల్వ సుజాత సఖ్యత లేదు, మాట్లాడుకోరని చెప్తారు సార్, అందుకే నిజ నిజాలు ఏందని లైవ్ లో మాట్లాడిస్తున్నాం. రైట్ రైట్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఒక్కరింకే ఫోన్ ఎత్తినప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి ఎవరికి ఎంత సఖ్యత ఉందో. థ్యాంక్ యూ అన్న 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 అదే అన్న. ఓకే అన్న, రైట్ సార్, థ్యాంక్ యూ. ఓకే అన్న, అయిపోయింది. ఇది గాలి బాయే. ముందేమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిరాక ఇంటర్వ్యూ ఇప్పుడు నువ్వు అంటే నువ్వు ఈ క్వశ్చన్ అడుగుతాను, నాకేమైనా పేపర్ లీకేజ్ చేసినావా? ఓకే, పేపర్ లీక్ ఏమైనా చేసినావా? బాగుంది మీ క్యాడర్ గిట్లా ఎమ్మెల్యే గిట్లా అందరు మంచిగా ఉంటారు. నాతో కల్వ సుజాతతోని మంచిగా ఉండని లీడర్లు ఎవరు లేరు. ఏ ఒక్కళ్ళనన్నా చూపిన కాంగ్రెస్లో ఇక వేరే ఎవరన్నా పర్సనల్గా శత్రువులు ఎవరన్నా ఉంటే దాన్ని నేను ఏం చేయలేను. కానీ నాకు పార్టీ లోపల ఈ లీడర్ సుజాతతో మంచిగా ఉండరు, ఈమె అంటే పడని లీడర్ ఎవరన్నా ఉన్నారు అని చెప్పారు. వాళ్ళు ఏమన్నారు, సోదరి సమానం చూసుకుంటామని చెప్పిండా లేదా? నేనే తినలే, నీకు అంత దూరం ఉన్నావు, నీకు నాకు కొంచెం అర్థమైంది ఆ మాట. ఇంత క్లారిటీ కావాలన్నా నీకు? నీకు అన్న ఫోన్ చేసాడు మళ్ళీ ఒకసారి, ఎందుకు అన్న? సిగ్నేచర్ స్టూడియో అన్న. ఓకే, నోటెడ్ చేసుకున్నారు, అయితే నోటెడ్ చేసుకున్నట్టున్నారు ఎమ్మెల్యే గారు. ఏంది ఏ ఛానల్ అనేది నోట్ చేసుకున్నట్టున్నారు అంటున్నారు. ఎవరు చెప్పారు మీకు అనేది వాళ్ళకు కూడా మైండ్లో రావాలి కదా, ఎందుకు ఇట్లా బదలాం చేస్తున్నారు అనేది. సో ఏం చెప్తారక సంవత్సరంన్నర కాంగ్రెస్ పార్టీ పాలనలో చివరిగా ఇప్పుడు కూడా అగ్రెసివ్ గానే కాంగ్రెస్ కి అగ్రెసివ్ కాదు, యాంటీగా మాట్లాడితే అంతసేపు మాట్లాడండి. గంటన్నరాయ నీ ఇంటర్వ్యూ కాబట్టి లేలే, మన ఇద్దరు కాంబినేషన్ బాగుంటది, ప్రేక్షకులు కూడా చూస్తారు కాబట్టి చూసుడేమన్నా, కానీ సబ్జెక్ట్ అర్థం కావాలి. నువ్వు నేను ఆన్సర్ చెప్పక ముందు నువ్వు ఇంకో క్వశ్చన్ కన్ఫ్యూజ్ చేసినా కూడా నేను కన్ఫ్యూజ్ గానని నీకు తెలుసు. కాలేదు కూడా. బీఆర్ఎస్ సభను ఉద్దేశిస్తూ సంవత్సరంన్నర కాంగ్రెస్ పార్టీని ఉద్దేశిస్తూ ఏం చెప్పదలుచుకున్నారు అధికార పార్టీ నాయకులు? 10 సంవత్సరాల లోపల తెలంగాణ ప్రజలు కోరుకున్నది నీళ్లు, నిధులు, నియామకాలు. ఆ 3 గాలికి పోయినాయి.
నియామకాలు లేవు, నిధులు లేవు. నిధులన్నీ ఉన్న నిధుల్ని కూడా ఖాళీ చేసిన కేసీఆర్ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఒక సభ పెట్టి 11వ సంవత్సరం ఒక సభ పెట్టి కాంగ్రెస్ని తిట్టి కాంగ్రెస్ ఫెయిల్యూరు, కాంగ్రెస్ విలను అని చూపించే ప్రయత్నం చేసిండు. కానీ ప్రతి ఒక్కళ్ళు తెలంగాణ ప్రజలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీ లేరు. ఏదో మనం సభకు పిలిచిన జనాలు వచ్చిన వాళ్ళందరూ నా వాళ్ళే అనుకోవడానికి లేదు. గతంలో నువ్వు సభకు పిలిస్తే కేసీఆర్ సభకు రేవంత్ రెడ్డి పాట పెట్టుకొని ఇన్నోళ్ళు ఉన్నారు. సో ఇది ఒక అభిమానమో, పైసలు ఇచ్చినాక కొంతమంది రావడమో, కొంతమంది కార్యకర్తలు రావడమో అన్నీ ఉంటాయి. చాలా ఏళ్ల తర్వాత కేసీఆర్ కనబడ్డాడు. అట్లీస్ట్ ఇప్పుడన్నా మా కార్యకర్తల్ని చూస్తాడేమో, ఫామ్ హౌస్ల నుంచి బయటికి రాని కేసీఆర్ అట్లీస్ట్ ఇప్పుడన్నా చూస్తామని నమ్ముకొని ఉన్నోళ్ళు ఉంటారు కదా జెన్యున్గా. అంటే పార్టీ కార్యకర్తల్ని నేను తిట్టను, ఎందుకంటే ఏ పార్టీలు ఉన్నా కూడా వాళ్ళ పార్టీ ధర్మాన్ని పాటించుకొని వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళకి అట్లీస్ట్ కేసీఆర్ ఏదన్నా సంకేతం ఇస్తాడేమో, ధైర్యంగా ఉండండి, అండగా ఉండండి, మేమున్నాము, అధైర్యపడొద్దు, ఏదన్నైనా మేము ఎదుర్కొని మీ కార్యకర్తల్ని కాపాడుకుంటాము. కార్యకర్తలకు 25 ఏళ్లలో మేము చేసింది ఎంత ఉన్నదో తెలియదు, కానీ రేపు పొద్దున ఫ్యూచర్లో అయితే మేము మీ వెనకాలనే ఉంటాము, మీరు మా వెంబడే ఉండండి అని ఏదైనా మంచి సంకేతం ఇస్తారేమో అనుకున్నాం. ఆ సంకేతాన్ని పక్కకు పెట్టిండు. 25 ఏళ్లలో వాళ్ళు ఏం చేసిండ్రో అభివృద్ధి గురించి మాట్లాడలేదు. ఫ్యూచర్లో మేము కార్యకర్తలకు ఇది మా ఎజెండా అని చెప్తాడేమో అనుకున్నాం. అవి ఏవీ చెప్పలేదు. కేవలం కాంగ్రెస్ని తిట్టడం కోసం సభ పెట్టినట్లు కనబడింది. తిట్టినా పర్వాలేదు, మేము అధికారంలో ఉన్నాం, నువ్వు ప్రతిపక్ష నాయకుడి, కానీ అది రజతోత్సవ వేడుకలు. మీ పార్టీ గురించి, మీ పార్టీ ఎజెండా గురించే మాట్లాడాలి. కొంచెం మమ్మల్ని తిట్టినా పర్వాలేదు, 85% మమ్మల్ని తిట్టడం కోసమే సరిపోయింది. ఏది ఏమైనా నువ్వు తిట్టిన దానికి జవాబు చెప్తాము, కానీ నీకు ప్రతిపక్ష హోదా ఏ విధంగా ఉందో ఆ విధంగా గౌరవించడానికి మేము రెడీగా ఉన్నా కూడా నువ్వు అసెంబ్లీకి రాలేవు కదా. మళ్ళా పైగా పిల్లలు మాట్లాడిన దానికి అన్నాను. పిల్లలైనా సరే పెద్దోళ్ళైనా సరే అధికారం ఉన్నప్పుడు తల వంచాల్సిందే మీన్స్ ఆ హోదాకి గౌరవం ఇవ్వాల్సిందే. ఆ గౌరవం ఇవ్వకుండా అగౌరవంగా మాట్లాడినావు కాబట్టి చట్టపరంగా నువ్వు శిక్షార్హుడివే. రెండవ విషయానికి వస్తే, మేము చేసిన అభివృద్ధిని తట్టుకోలేక మా మీద వ్యతిరేకంగా మాట్లాడినావు. మేము ఈరోజు 6,500 కోట్ల రూపాయలు ప్రతి నెల వడ్డీ కడుతున్నాం. 22,000 కోట్ల రూపాయలు నువ్వు చేసిన అప్పుల్లో నుంచి అసల్లో కట్టినాం. 21,000 కోట్ల రూపాయలు, 21,000 కోట్లకు పైగా ఈరోజు మేము రైతులకి రుణమాఫీ చేసినాం. మిగిలిన వాళ్ళకు కూడా ఏ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా క్లియర్ చేసి అవి కూడా త్వరలో తీర్చేస్తాం. 500కు నీ హయాంలో నీ కార్యకర్త కూడా 1,200లకు సిలిండర్ కొన్నాడు. ఈరోజు నీ కార్యకర్త కూడా 500కే సిలిండర్ని ఇస్తున్నాం మేము. ఈరోజు నీ మహిళలైనా సరే, తెలంగాణలో ఉన్న ఏ మహిళ అయినా సరే ఉచితంగా బస్సు. ఆ రోజు ఆర్టీసీ ఉద్యోగస్తులకు నడి రోడ్డు మీద పిచికారి పెట్టించి బ్యారిగేడ్లు వేసి ముళ్ళ కంచెలేసి కొట్టించినవు. రోడ్ల మీద బట్టలు చిరిగిపోయినాయి వాళ్ళవి. అంతా చేసి 30-40 మంది చచ్చిపోతే నువ్వు ప్రగతి భవన్కి కొంతమందిని పిలిచి బిర్యానీ పెట్టినావు. కానీ ఈరోజు ప్రతి ఒక్కడు బిర్యానీ తినేటట్టుగా ఆర్టీసీ ఉద్యోగస్తుడు తెలంగాణలో ఈరోజు మహిళలకి తలెత్తుకునే విధంగా వాళ్ళకి సేఫ్ అండ్ సెక్యూరిటీ ఆర్టీసీ ఉచిత బస్సుని ఇస్తూ వాళ్ళకి 1000 నుంచి 3,000 వరకు బస్సు వాడడం వల్ల మహిళలకు ఆదాయాన్ని ఇస్తున్నాం. అఫ్కోర్స్ మేము 2,500 రూపాయలు ఇస్తాం త్వరలో. కానీ అదనంగా మేము ఇస్తున్నటువంటి ఆదాయం 1000 నుంచి 3,000 వరకు బస్సులు, అంటే ఊర్లలో నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు, లోకల్లో తిరిగే వాళ్ళు ఉంటారు, 3,000 వరకు పైగా ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఒకటి సేఫ్ జర్నీ, రెండవది ఆదాయం. 500 గ్యాస్కి ఇస్తున్నాం, 200 యూనిట్లు. నేను ఒక్కొక్క ఇంట్లలో మొన్న సన్నబియ్యం భోజనం చేయడానికి పోయినప్పుడు ఒక్క ఇంట్లో పేదోళ్ళు ఇల్లే క్యాండిల్స్ చేసుకొని ఉంటారంట, వాళ్ళు బతుకుతారు. వాళ్ళ ఇంట్లో అడిగిన నేను ఎంత వస్తుందంటే 900 నుంచి 1000 రూపాయలు మాకు కరెంటు బిల్లు వస్తుంది. ఇప్పుడు అది ఆదా అయిందండి. అదనంగా బస్సు, అదనంగా కరెంటు బిల్లు, 500 గ్యాసు, ఉచిత బస్సు అది ఇంకోటి ఏమి ఇచ్చినాం, రైతులకి 500 రూపాయలు, అంటే రూరల్లో ఉండే వాళ్ళకి మేము ఇచ్చినటువంటి బోనస్లు. అంతేకాకుండా మహిళా సాధికారత పెంచడం కోసం మహిళలకు ఎంతోమందికి ఉపాధిని కలిగిస్తూ వడ్డీ లేని రుణాలను ఇస్తున్నాం. గతంలో కేసీఆర్ వాళ్ళ వడ్డీలు తీసుకొని వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు 3,500 కోట్ల రూపాయలు, 18,000 కోట్లు, ఎంతో నాకు సరిగ్గా గుర్తులేదు ఆ ఫిగరు, అది కూడా వాళ్ళకి ముంచేసిండు. ఆర్టీసీకి రావాల్సినటువంటి బకాయిలు ఇవ్వకుండా వాళ్ళకి ఇబ్బంది పెట్టిండు. ఈరోజు మేము 300కు పైగా కొత్త బస్సులను ఏర్పాటు చేసి మళ్ళీ ఆదాయాన్ని ప్రభుత్వం ద్వారా ఆర్టీసీకి 1,000 కోట్ల రూపాయలని, ఇప్పటికే 1,500,000 మంది కన్నా ఎక్కువగా ప్రయాణం చేసారు బస్సులో, 150 కోట్లు సంథింగ్, 150 కోట్ల మంది బస్సులో ప్రయాణం చేస్తే ఆ ఆదాయం అంతా ఆర్టీసీకి కట్టినాం మేము. ఈ విధంగా ఆర్టీసీ బతుకుతుంది. ఈ విధంగా ఉద్యోగస్తులకు 60,000 ఉద్యోగాలు ఇస్తే వాళ్ళ కుటుంబం 60,000 ఇంటూ కనీసం 3 వేసిన 6×18 1,80,000 మందికి ఈరోజు డైరెక్ట్గా ఇన్కమ్ ఇచ్చినాం మేము.
అంతేకాకుండా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లని పెట్టినాము. ఈరోజు విదేశీయుల నుంచి ఇంకా చేయాల్సినవి చేయాల్సినవి 2,40,000 కోట్ల రూపాయల హామీల్ని తీసుకొని వచ్చినాము విదేశీ పెట్టుబడుల్ని. అలాగే ఇంకా డెవలప్మెంట్లు మేము స్పోర్ట్స్ యూనివర్సిటీ కట్టబోతున్నాము. అంతేకాకుండా ఇంకేంది ఇంకేమి ఇచ్చినాం మేము, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే గుర్తొస్తూనే ఉన్నాయి. 60,000 ఉద్యోగాలంటే మామూలు విషయం కాదు. సన్నబియ్యం ఇవ్వడం అత్యధికమైనటువంటి దేశంలో ఏ రాష్ట్రం కూడా. బండి సంజయ్ మాట్లాడతాడు ఇది మేమిచ్చేది అని చెప్తాడు. బండి సంజయ్కి నా సూటి ప్రశ్న ఎన్నోసార్లు అడిగినా, ఈరోజు కూడా మీ మీడియా ఛానల్ ద్వారా అడగలేదు కాబట్టి, బండి సంజయ్కి మేము మా రాష్ట్రంలో మేము 6 కేజీలో నువ్వు ఇచ్చేది ఎంతున్నా అది పక్కన పెడితే మేము ఇస్తున్నాం. మరి నువ్వు అన్ని రాష్ట్రాలకు ఇదే విధంగా ఇస్తున్నావు కదా సబ్సిడీ, ఆ రాష్ట్రాల్లో కూడా సన్నబియ్యం ఇస్తే దేశ ప్రజలందరూ సన్నాలు తింటున్నారని మేము కూడా సంతోషపడతాం. మా దగ్గర నుంచి రూపాయి తీసుకొని పోయి 42 పైసలు వాపస్ ఇస్తున్నావు. అదే ఉత్తరప్రదేశ్కి ₹1 తీసుకొని పోయి 300 రూపాయలు ఇస్తున్నావు నువ్వు. మరి మాకు వాళ్ళకు ఏం తేడా? మేము సౌతి పిల్లలము, వాళ్ళేమో సొంత తల్లి పిల్లల. సౌత్ రాష్ట్రాల మీద మీరు సౌతి తల్లి ప్రేమ చూపిస్తుంటే మా మనసు కూడా, మా ప్రాణం కూడా తరుక్కుపోతుంది. ఈరోజు పెట్రోల్ డీజిల్ పేరు మీద ఇంకా ఇతరత్ర వస్తువుల మీద సెస్సులు అదనంగా ట్యాక్సులు విధించినా భరించి కడుతున్నాం మేము. ఇవన్నీ మేము కేంద్రానికి ఇస్తున్నాం. అయినా కానీ నీకు సంతృప్తి లేదు. అది బండి సంజయ్ మాట పక్కన పెడితే ఈరోజు 42% బీసీలకు రిజర్వేషన్ని కేటాయించినాం మేము. అసెంబ్లీలో బిల్ పాస్ చేసినాం. దమ్ము ఉంటే ఒక బీసీ బిడ్డగా బండి సంజయ్ నేను అడుగుతున్నాను, పార్లమెంట్లో మీరందరూ 8 మంది ఎంపీలు ఉన్నారు, కొట్లాడే ఆ బిల్లు పాస్ చేపియండి. ఈరోజు ఎస్సీ వర్గీకరణ చేసినాం మేము. నీకు నిజంగానే అప్రిషియేట్ చేయండి. మీరు అందరు అసెంబ్లీలో అయితే మీరే ఎవరు చేయండి, చరిత్రలో లిఖించబడింది ఇది అని మీరే ఒప్పుకున్నారు. దాన్ని బయట వచ్చి వక్రీకరించొద్దు అని దయచేసి మేము చేసినటువంటిది సమానం. కిత్నే భాగీదారి ఉత్నే హిస్సేదారి, మా రాహుల్ గాంధీ గారి మాట. సో మేము ఈరోజు వాళ్ళకి వాళ్ళ ఎంత పాపులేషన్ ఉందో అంత వాళ్ళకు అందాల్సినటువంటి వసతులు అందాలే. విద్యలోనైనా, వైద్యంలోనైనా, ఉద్యోగంలోనైనా, రాజకీయంలోనైనా సమాన హక్కు అందరికి కలిగించాలి అని మా కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల మంచి ఆలోచన చేస్తుంటే, మా మీద పొద్దున్న లేసి నుంచి రాత్రి వరకు ఏదో ఒకటి మాట్లాడు, ఏదో ఒకటి అనుడు. మేము చేసినాం. మరి మీ 10 ఏళ్లలో బీసీ కనీసం ఒక నాయకుడిని మీరు పార్టీ అధ్యక్షుడిని చేయకపోయినా, ఈరోజు మా పార్టీ అధ్యక్షుడు బీసీ బిడ్డ. మా కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ అధ్యక్షుడు ఒక దళితుడు. మరి మేమెన్ని చేస్తున్నాం? మీరు ఏం చేయండి మా మీద ఏడుస్తే మేము ఎట్లా ఊరుకుంటాం? మీరు ఏమేం చేయలేదో మేము అంతకన్నా ఎక్కువగా చేస్తున్నాం కదా 16 నెలల్లో. మీకు 10 సంవత్సరాలు అంటే 3,360 రోజులు, 60 రోజులు. మరి అన్ని రోజులలో చేయండి. మేము ఎన్ని రోజులలో చేసినాం చెప్పేది? ఇన్ని చేసినాం. విదేశీ పెట్టుబడులు మీరు ఇన్ని దగ్గర అన్నిటికన్నా ఒకటి, మొన్న భారత్ సమ్మిట్ జరిగింది భారతదేశంలో. ఒక ప్రతిపక్ష హోదాలో మీకున్నటువంటి వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి కదా, ఎందుకు రాలేదు దానికి? 100+ దేశాల నుంచి పొలిటీషియన్స్ వచ్చిండ్రు, ఒక మంచి మెసేజ్ కోసం వచ్చిండ్రు. అందరం కలిసి పనిచేయాల్సినటువంటి పనులు బీజేపీ వాళ్ళు రాలేదు, బీఆర్ఎస్ వాళ్ళు రాలేదు. అక్కడ పార్టీల్ని పక్కకు పెడితే రాజకీయ నాయకులుగా మీరు వచ్చి పార్టిసిపేట్ చేయాలి కదా, రాలేదు. రేపు పొద్దున్నంట మేము ఇక్కడ మిస్ వరల్డ్ ప్రోగ్రామ్ పెడుతుంటే దాన్ని వ్యతిరేకిస్తారంట. దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తారు? ఇవన్నీ నేను చెప్పాలి కాబట్టి మీకు చెప్తున్నా. ఒక మాట నేను అడుగుతున్నా, మిస్ వరల్డ్ ఇక్కడ చేస్తే దాన్ని మీరు మహిళగా మీరు అంగీకరిస్తారా అని కొంతమంది అడిగిన్నారు. ఎందుకు అంగీకరించొద్దు? అందాల పోటీల్లో ఎందుకు అంగీకరించొద్దు అంటే ఫస్ట్ మన భారతదేశంలో మిస్ ఇండియాని తీసేయండి. అది అందాల పోటీనే కదా, అది తీసేయండి. అక్కడ మనకు సంస్కారం అడ్డురాకు వచ్చింది, ఇక్కడికి వచ్చే వరకు అడ్డు వస్తుందా? దానివల్ల ఇప్పుడు ఇక్కడ జరిగేటటువంటి పోటీల వల్ల 100 దేశాలకు పైగా డెలిగేట్స్ వస్తారు, వందలాది మంది విదేశీ మీడియా వస్తుంది. ఇదంతా మన హైదరాబాద్ని ప్రపంచ దేశాలు చూస్తాయి. ఇక్కడ పెట్టుబడులు సెకండరీ పెట్టినా హోటళ్ళు నిండుతాయి. ఫుడ్ అంటే భోజనాల హోటల్స్, అకామిడేషన్ హోటల్స్, అండ్ వాళ్ళు షాపింగ్ చేస్తే ఇక్కడ మొత్తం తెలంగాణలో ఉన్న జిల్లాలన్నీ తిరగబోతున్నారు వాళ్ళు. ఆల్మోస్ట్ ఒక 25 రోజులు ఉండబోతున్నారు. ఒక టూరిజంని మనం డెవలప్ చేసుకోవడానికి ఒక మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు 72 సార్లు ప్రపంచంలో అందాల పోటీలు జరిగితే ఒక్కసారి భారతదేశంలో కండక్ట్ చేసినాం, అది కూడా బొంబాయిలో. మరి రెండోసారి మనకు అవకాశం వచ్చింది, దాన్ని యూటిలైజ్ చేసుకొద్దాం మనం. ఏదైనా పబ్లిక్ డెవలప్మెంట్ మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్ కదా. మరి టూరిజము, డెవలప్మెంటు, ఎకానమీ,
మన రెవెన్యూ అన్నీ ఆలోచిస్తాం కదా మనం. ఓకే. అది ఆలోచించి మేము చేస్తుంటే దాన్ని వక్రీకరించి వ్యంగ్యంగా మాట్లాడి బీజేపీ ప్రభుత్వాలైనా కూడా వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు కానీ దీన్ని మీరు అధిగమించి ముందుకు పోతారు. దీని వెనకాల ఉన్నటువంటి మంచిని కూడా గుర్తు చేసుకోవాలి కదా మనం. మీరు అట్లాంటి మాట్లాడినంత మాత్రం ఆగుతుందా మేము చేసేవి? ఏది ఆగదు. ఇప్పుడు మనము పోచంపల్లిని ఎక్స్పోజ్ చేయబోతున్నాం అక్కడ. సరే, ఎన్ని విమర్శలు వచ్చినా కూడా 10 ఏళ్ళు అధికారంలో ఉంటామని బరాబర్ 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు కూడా ఆన్ రికార్డ్ చెప్తున్నారు. రాసి పెట్టుకో. 10 ఏళ్ళు ఎవరు ఆన్ రికార్డ్ చెప్తున్నారు మీరు? ఆన్ రికార్డ్ రాసిపెట్టుకు. ఇంతకుముందు మీ ఛానల్ ఇక్కడ కూర్చొని మాట్లాడితే అక్క రానే రాదు పార్టీ నువ్వు ఎట్లా ఇస్తున్నావు అంటే రాసిపెట్టుకో అన్న నేను. ఇప్పుడు కూడా రాసిపెట్టు. వచ్చే టర్మ్ లో మీరు కార్పొరేషన్ చైర్మన్ ఉంటారా, ఆయన ఎమ్మెల్యే అయ్యి కొంచెం పరిపాలన అందిస్తారు? అది ఇక్కడ రాసిపెట్టిన డెస్టినీ. నేను కావాలని అనుకుంటా, ఈసారే కావాలనుకున్నా. నెక్స్ట్ టైం మాకు రిజర్వేషన్ వస్తే డెఫినెట్గా అందులో తప్పకుండా నా వాటా ఉంటుంది కదా. వచ్చేసారి కూడా మిస్ అయితే మీ పరిస్థితి ఏంటి? ఇట్లా ఏముండదు. అందరూ అన్నీ అనుకుంటే లేదు. ఉంటే 119 సీట్లు, మహా అయితే పెరిగితే 150 చేంజ్ అవుతాయేమో. అందులో 150 మందిలో తెలంగాణలో 4 కోట్ల మంది ఉన్నారు. ఆ 4 కోట్ల మంది ఎమ్మెల్యేలు అయిపోవాలంటే అయిపోరు కదా. ఆ 150 మంది అసెంబ్లీలో కూర్చుంటారు. నా అదృష్టం ఉంటే కూర్చుంటేనేమో, లేకపోతే ఇంకా మంచి పదవిలో పంపిస్తారేమో. అదొకటి అనుకుంటున్నా. ఒకవేళ నేషనల్ గవర్నమెంట్ వస్తే నేషనల్ మాకు ఇంకా నేషనల్ పార్టీలో ఏమన్నా అధికారం మాకేమన్నా ఆవశ్యకత దొరుకుతుందేమో. అట్లా ఎందుకు అనుకుంటావు? ఇప్పుడు నాకన్నా సీనియర్లు ఉన్నారు. ఒక్క నిమిషం, నాకున్నది డ్రీమ్ బోల్డ్ అన్నీ ఉంటాయి కానీ అన్నీ మనం అనుకున్నట్టు జరగవు. నాకన్నా సీనియర్లు ఉన్నారు, నాకన్నా ఎన్నో ఏళ్ల నుంచి కష్టపడిన. ఈరోజు నాకు ఒక పొజిషన్ అయితే, ఒక ప్రోటోకాల్ పొజిషన్ అయితే నాకు వచ్చింది కదా. ఒక మెట్టు ఎక్కినా 2వ మెట్టు ఆటోమేటిక్గా నా పనితనాన్ని చూసి తప్పకుండా ఇస్తారు. దానికి అన్నిటికీ డబ్బుతోని ముడిపెట్టొద్దు, అన్నిటితోని ముడిపడొద్దు. నాకు ఇచ్చే రైట్ కూడా వాళ్ళకు ఉన్నది. ఎందుకంటే కమ్యూనిటీ పరంగా, ఉమెన్ పరంగా, డెడికేటెడ్ పార్టీ పరంగా నేను ఒక్క పార్టీనే నమ్ముకొని ఉన్నా కాబట్టి డెఫినెట్గా నాకు న్యాయం చేస్తాను. భవిష్యత్తులో మిమ్మల్ని పార్టీ గుర్తించాలని కూడా వ్యక్తిగతంగా కోరుకుంటున్నా. వ్యక్తిగతంగా అయితే నేను కోరుకుంటున్నా. నేను ఎప్పుడు ఇదే మాట చెప్తాను. చలో, థ్యాంక్ యూ అక్క. పిలవంగానే అనేకమైన అంశాల మీద దీర్ఘంగా 1.5 గంట చంపేస్తేవి. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్.